అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. బంధుమిత్రులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. పాత పరిచయాలు పునరుద్ధరించబడి కొత్త స్నేహాలు ఏర్పడతాయి. పెట్టుబడుల్లో అనుకోని నష్టాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు అదుపు తప్పి ఆర్థిక ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉంది. వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇతరులకు శిక్షణ ఇవ్వడంలో మీరు విజయం సాధిస్తారు. మీ బోధన విద్యార్థులకు బాగా అర్థమవుతుంది. రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. బయట ఆహారం తినే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు చదివిన పుస్తకాలపై చేసే సమీక్షలకు మంచి స్పందన లభిస్తుంది. మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రతి క్షణం ఆనందంతో నిండి ఉంటుంది. మీ జీవితంలో సంతృప్తి, సంతోషం వెల్లివిరుస్తాయి. ఇన్నోవేషన్ రంగంలో మీరు ముందుంటారు. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఏ పనినైనా నేను చెయ్యగలను అనే నమ్మకంతో ముందుకు సాగుతారు. ఆలోచనాత్మక ఆటలు ఆడటం ద్వారా మీ మెదడు చురుగ్గా ఉంటుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ సంక్షేమం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు. మీ శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్నిస్తుంది. మీ సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ముందుకు తీసుకువెళతారు. ప్రయాణ ప్రణాళికలలో ఆటంకాలు ఎదురవ్వవచ్చు. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది. ఇవి మీ కెరియర్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పనులు సులభంగా పూర్తవుతాయి. పర్యావరణానికి మేలు చేసే పనులలో మీరు పాల్గొంటారు. ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. మీరు జపించే మంత్రం మీకు శక్తిని, విజయాన్ని ప్రసాదిస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టేవారికి భారీ లాభాలు కలుగుతాయి. కొత్త సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం ద్విగుణీకృతమవుతుంది. క్రీడల్లో మీకు విజయం వరిస్తుంది. మీ శారీరక శక్తి పెరుగుతుంది. మంచి ప్రదర్శన కనబరుస్తారు. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. సమాజంలో చురుకుగా పాల్గొంటారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల అదృష్టం కలుగుతుంది. గోమాతకు ఆహారం అందించడం శుభప్రదం. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. ఇది మీ కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. ఇంజనీరింగ్ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు విజయవంతమవుతాయి. చిన్నపాటి విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. మీరు అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. పశుపోషణ రంగంలో ఉన్నవారు చిన్న నష్టాలను ఎదుర్కొంటారు. మీ పశువులకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను సరిగ్గా ఉపయోగించలేరు. చర్చలలో సరైన స్పందన ఇవ్వడంలో మీరు విఫలమవుతారు. చట్టపరమైన వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అతిగా భావోద్వేగాలకు లోనవడం వలన మానసిక ప్రశాంతత కోల్పోతారు. చిన్న విషయాలకే కోపం, చిరాకు అధికమవుతాయి. కొత్త పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటారు. చదవడం మీ మానసిక ఆలోచనలకు పదును పెడుతుంది. కౌన్సెలింగ్ ద్వారా మానసిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు అన్ని ఒత్తిడుల నుండి బయటపడతారు. కొత్త సాంకేతికతను నేర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తు కోసం మీరు సరికొత్త ప్రణాళికలు వేస్తారు. సముద్రయానం లేదా సముద్ర వాణిజ్యానికి సంబంధించిన విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మీ సంకల్ప బలం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. మీ లక్ష్యాల పట్ల నిబద్ధతతో ఉంటారు. కొత్త స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. పంట దిగుబడులు పెరుగుతాయి. నాటకాలు లేదా డ్రామా ప్రదర్శనలలో లోపాలు కనిపిస్తాయి. నటీనటుల మధ్య సమన్వయం లోపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మత్స్యకారులు
మత్స్యకారులకు లేదా ఫిషరీస్ వ్యాపారంలో నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంచనా వేసిన ఆదాయం రాదు. సామాజిక సేవకు మీరు అంకిత భావంతో పనిచేస్తారు. ఈ సేవ మీకు గొప్ప సంతృప్తిని ఇస్తుంది. ఈ రాశివారికి అన్ని రంగాలలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. మీ ప్రత్యేక లక్షణాలు ఈ రోజు మీకు బాగా ఉపయోగపడతాయి. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. మీ రుణాలను తగ్గించుకోవటానికి ఇది సరైన సమయం. మీరు ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపుతారు. మనశ్శాంతి లభిస్తుంది. భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు వేస్తారు. అవి విజయవంతం కావడానికి మార్గం సుగమమవుతుంది. మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు చక్కటి అవకాశం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. గతంలో సాధించిన విజయాల నుండి ఈ రోజు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పాత తప్పుల నుండి నేర్చుకోవటానికి బదులు తిరిగి అవే పొరపాట్లు చేస్తారు. మీరు అధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీ ప్రతిభను వారు గుర్తిస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు వేగవంతమై మీకు అనుకూలమైన ఫలితాలు దక్కుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీకు అన్ని విధాలా మంచి ఫలితాలు వస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కొత్త వ్యూహాలు అద్భుత ఫలితాలనిస్తాయి. మీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరుగుతుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది. ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. మంచి చిత్రాలు తీస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. మీ మనసులో శాంతి సంతృప్తి నెలకొంటాయి. మీరు ప్రశాంతంగా జీవిస్తారు. మీ వ్యక్తిత్వం ఈ రోజు అందరినీ ఆకర్షిస్తుంది. మీ మాట తీరుతో జనాలను మెప్పిస్తారు. కార్యాలయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో అన్యోన్యత, ప్రేమ బాగా పెరుగుతాయి. భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన రోజు. మీ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. దివ్య చింతనలో లీనమవుతారు. ఆధ్యాత్మిక అనుభూతులు పొందుతారు. సంగీతం వినడం లేదా పాడటం ద్వారా ఆనందాన్ని పొందుతారు. కళారంగంలో వారికి మంచి అవకాశాలు. సాంకేతిక రంగంలో పనిచేసేవారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ నైపుణ్యాలు ప్రశంసలు పొందుతాయి. పని ఒత్తిడి పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సమయానికి పనులు పూర్తి చెయ్యలేక మానసిక ఆందోళన పెరుగుతుంది. మీ సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేజిక్కించుకుంటారు. తీసుకునే నిర్ణయాలలో కొన్ని పొరపాట్లు దొర్లనచ్చు. తొందరపడి ఏ పని చెయ్యకుండా ఉండటం మంచిది. మీరు ఏ పని చేసినా దాని కూర్పు, నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. మీ రచనలు లేదా ప్రణాళికలు స్పష్టత కలిగి ఉంటాయి. ఇతరులపై పెంచుకున్న నమ్మకం ఈ రోజు వమ్ము కావచ్చు. మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ సంకల్పం బలహీనపడవచ్చు. లక్ష్యాలను చేరుకోవడంలో నిలకడ లోపిస్తుంది. వినోదం కోసం చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవు. సరదాగా గడిపే సమయం తగ్గిపోతుంది. మీరు చేసే దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు మంచి లాభాలను ఆర్జిస్తాయి. స్థిరమైన ఆదాయం పెరగడానికి కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమ సంబంధాలు మరింత బలపడి భాగస్వామితో అనురాగపూరితమైన సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారికి స్పష్టం చేయడం వలన సంబంధం మెరుగుపడుతుంది. విద్యుత్ సంబంధిత రంగాలలో పనిచేసేవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. విద్యుత్ సరఫరాకు సంబంధిన సమస్యలు పరిష్కరించబడతాయి. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. సముద్రమార్గ ప్రయాణాలు మరియు వాణిజ్యం లాభదాయకంగా ఉంటాయి. విదేశీ సంబంధాలు మెరుగుపడతాయి. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. కొత్త పుస్తకాలను చదవటానికి ఆసక్తి చూపుతారు. వ్యాయామం చేయడం వల్ల మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఉత్సాహంగా ఉంటారు. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. మీరు మీ పరిచయస్తులతో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. భవిష్యత్తు సాంకేతికతలో మీరు నైపుణ్యం సాధిస్తారు. కొత్త ఆవిష్కరణలు చేస్తారు. మీరు ఇంటి సంస్కరణ పనుల కోసం ప్రయత్నించినా అవి
అవి ఆలస్యమవుతాయి, మరమ్మతులు సరిగా జరగక చికాకు పెరుగుతుంది, జల వనరుల నిర్వహణలో సమస్యలు ఎదురవుతాయి, నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవిగా మారతాయి, శారీరక శ్రమ అధికంగా ఉండటం వలన అలసట, నిస్సత్వ కలుగుతుంది, పాత స్నేహితులను కలవడం వలన మీ మనసుకు సంతోషం కలుగుతుంది, వారి సహకారం మీకు అనేక పనులలో లభిస్తుంది, మీరు మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటారు, మీ దినచర్యలో క్రమశిక్షణ పెరుగుతుంది, పశు పోషణ చేసేవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది, పశు సంపద పెరుగుతుంది, ఈ రోజు మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది, మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు, మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, సోషల్ మీడియాలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది, మీ పోస్ట్లకు మంచి స్పందన వస్తుంది, స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా మానసిక సంతృప్తి లభిస్తుంది, మీ కృషిని ఇతరులు అభినందిస్తారు, వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తారు, ఈ రోజు ఆత్మీయులతో మీ బంధం ఆనందంగా, అన్యోన్యంగా ఉంటుంది, ఇతరుల నుంచి హృదయపూర్వక మద్దతు లభిస్తుంది, బీమా పత్రాలలో లోపాలు లేదా క్లెయిమ్ ఆలస్యమయ్యే సమస్యలు తలెత్తుతాయి, బీమా సంస్థల నుండి మీకు నిరాశ ఎదురవుతుంది, మీరు అందించే కౌన్సెలింగ్ ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది, ఇతరుల నుండి మీరు మంచి సలహాలు పొందుతారు, ఈ రోజు మీ మనోభావాలు అదుపు తప్పవచ్చు, చిన్నపాటి విషయాలు కూడా మీకు ఆందోళన కలిగిస్తాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6, ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.